ఓం నమ శివాయ. ఈరోజు భద్రకాళి మంత్రం. సర్వదోషాలు తొలగుటకు, సర్వశక్తి బాధలు, సర్వభూత ప్రేత పిశాచ పీడింపులు, బాణామతి చిల్లంగి, ప్రతి ఒక్క సమస్యను కూడా తొలగించుకోవడానికి, శత్రు బాధల నుండి, రుణ బాధల నుండి విముక్తులు కావడానికి ఈరోజు మీకు చాలా అద్భుతమైనటువంటి, అతి పురాతనమైనటువంటి, మీకు ఎక్కడ కూడా ఇది దొరకవు. కాబట్టి ఇవి మా వంశపరంగా వస్తున్నటువంటి మా తాత ముత్తాతల కానించోలి 3 తరాల వైద్య చరిత్రలో భూత ప్రేత మంత్ర తంత్రయక్ష గంధర్వి కిన్నరి సాధనాల మూలంగా వచ్చినటువంటి శాబర మంత్రాలను మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు మొత్తం వీడియో చూడాలి. మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ మంత్రాలని అప్లోడ్ చేయడం జరిగింది. దీన్ని మొత్తం చూడాలి. ఈ వీడియో మొత్తం మీరు చూసినట్లయితేనే మీకు అనేది మంత్రంలో ఉన్న అక్షరాలు కూడా మీకు దృష్టికి వస్తాయి. కనుక ఈ మంత్రాన్ని మేము ఉపదేశం చేయడం జరుగుతుంది. సాధక ప్రియులు దయచేసి అర్థం చేసుకోవాలి. టైంపాస్కు ఫోన్ చేసి మీరు ఇబ్బంది పడొద్దు, మా టైం వేస్ట్ చేయొద్దు. ఇది గురువుగారి సమక్షంలో, మా సమక్షంలో తీసుకోవాలి. దీంట్లో కొన్ని పదాలను మేము దాచడం జరిగిద్ది. దీని యొక్క విధి విధానాలు ఎలా చేయాలన్నది మా దగ్గరికి వచ్చినాక మంత్రం ఉపదేశం చేసి సిద్ధించిన తర్వాత మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది మంత్రం. ఆ తర్వాత అన్ని విషయాలు కూడా మేము చెప్పడం జరుగుతుంది మా దగ్గరికి వచ్చిన తర్వాత. కనుక ఈ మంత్రాన్ని తీసుకోవాలనుకున్న వాళ్ళు 15,016 రూపాయలు తయారు చేసుకున్నాక తర్వాతనే మాకు ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చి మంత్రం తీసుకోవాలి. ఒకసారి ఈ మంత్రం చదువుదాం. ఓం కాళీ మహాకాళి భద్రకాళి భయకాళి బ్రహ్మకాళి విష్ణుకాళి ఈశ్వరకాళి భూతకాళి శ్మశానకాళి రక్తకాళి ఐశ్వర్యకాళి దక్షిణకాళి. నిన్ను మొక్కెదన్ నిన్ను వేడదన్ నీ నామం పలికెదన్ నీ రూపు వర్ణించదన్. ఓం భద్రకాళి రక్తకాటేరి సెంచుకాటేరి నన్ను కాదని నా పగవాన్ని గర్భమందు సొచ్చి గుండెలు దొబ్బలు పేగులు రక్తం ఆరగించి తొలగితివా తొలగినవు. అలా కాకపోతే కాశీలో నీ తండ్రి రఘురాముడు గోవును కోసిన పాపాన పోవుదువు. మదమెక్కిన మనసులను కొట్టగా కావరమెక్కిన మనసులను పట్టగా కనులపై కనుగుడ్లు దీయగా పళ్ళపై కోరాలు దీయగా యామినివై కామినివై మోహినివై రుద్రివై గౌరివై గాంధారివై రక్షించు రక్షించు రవలి పోషమ్మవై మాతా మహేశ్వరి పరమేశ్వరి ఈశ్వరి. ఓం శ్రీం కాళీ మహాకాళి స్వహా. ఇంత అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకొని సిద్ధించుకున్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులు.